లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ శంకర నేత్రాలయ అధినేత డాక్టర్ రవీందర్ గౌడ్ నూతనంగా ఎన్నికైన జక్కాలని రెసిడెంట్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ సభ్యులను ఘనంగా శాలువాలతో సన్మానించి మెమెంటోస్ను బహుకరించారు. అలాగే జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని జక్కాలని నూతన కమిటీ సభ్యులు డాక్టర్ రవీందర్ గౌడ్ను శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ముందుగా డాక్టర్స్ అందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జక్కాలనీలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు డాక్టర్ మల్లు ప్రసాద్, కోశాధికారి సివి సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్స్ రామసుబ్బారెడ్డి, సునీల్ కుమార్, కె సుధాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీస్ లక్ష్మణ్, సురేష్ బాబు, సుదర్శన్ రావులకు లయన్స్ క్లబ్ మరియు శంకర నేత్రాలయ తరపు నుంచి సన్మానం చేయడం నాకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ముఖ్యంగా జక్కాలని అంటే ఆదర్శవంతమైన కాలనీ అని, తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 కాలనీ అంటేనే జక్కాలని అని అన్నారు. గెలుపోటములు సహజమని, అందరూ కలిసికట్టుగా నూతనంగా ఎన్నికైన సభ్యులందరూ జక్కాలని అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ వేడుకలలో వెంకట్ సోమ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ రాజ్, రమేష్, సీనియర్ మహిళా నాయకురాలు మణిమాల, బీజేపీ సీనియర్ నాయకులు లింగంపల్లి నరసింహరావు, సనత్ నగర్ నియోజకవర్గ బీజేపీ జాయింట్ కన్వీనర్ ఆకుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు జక్కాలని వాసులకు, జక్కాలని నాయకులకు మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి తరఫున, లయన్స్ క్లబ్ల తరఫున సన్మానం చేయడము మాకెంతో గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా జక్కాలని అంటే ఒక ఆదర్శవంతమైన కాలనీ. మన రాష్ట్రంలోనే, హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోనే నంబర్ 1 కాలనీ ఉంటున్న జక్కాలని మరి ఈ మధ్యలోనే ఎన్నికలు జరిగినాయి. అందులో నాయకులుగా వీళ్ళందరూ ఎన్నుకోబడ్డారు. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి జక్కాలనీలో ఉన్న నాయకులకు, ప్రజలకు, ఉన్న జక్కాలని వాసులు అందరూ కుల మతాలకు అతీతంగా మరి అక్కడ నివసిస్తున్నారు. ఒక సంపూర్ణమైన పరస్పర సహకారంతో ఉంటూ, ఒకరి కష్టాల్లో ఒకరు భాగం పంచుకుంటూ జక్కాలనీకి అభివృద్ధి చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మల్లు ప్రసాద్ గారి నాయకత్వంలో గత 2 సంవత్సరాలుగా మరి ఎంతో అభివృద్ధి చెందింది. మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు కాంచింది. మరి సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలనే మరి జక్కాలనీకి ఒక మంచి పేరుంది. దాన్ని రాబోయే కాలంలో మరి ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి డాక్టర్ మల్లు ప్రసాద్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ కాలనీ వాసులకే కాకుండా సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకు కూడా మేలు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలోనే బల్కంపేటలో శంకర్ నేత్రాలయానికి ఒక మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుకి కారకులైనటువంటి మన డాక్టర్ రవీందర్ గౌడ్ గారు మా జక్కాలనీలో ఎలక్షన్ జరిగిన సందర్భంగా గెలిచిన బాడీని ఇక్కడికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి మమ్మల్ని అందరినీ సత్కరించినందుకు మా కాలనీ తరఫున
మా ఆఫీస్ బెల్ట్ తరఫున నేను రవీంద్ర గౌడ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. మాకు ఇంత మంచి పేరు ఉందని ఇప్పుడే రవీంద్ర గౌడ్ గారు మాట్లాడితే తెలుస్తుంది. జక్కాలని అంటే మేము వచ్చినప్పుడు అది ఏందిరా పోయి మెంటల్ హాస్పిటల్ దగ్గర కొనుక్కొని ఏందన్న అపార్ట్మెంట్ తీసుకోవడం, ఇప్పుడు ఎర్రగడ్డలో తీసుకున్న ఇప్పుడు అనంతనగరే కాదు ట్విన్ సిటీస్లో మాకు ఒక మంచి గుర్తింపు వచ్చిందని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఈరోజు పైగా డాక్టర్స్ డే కూడా డాక్టర్ తరఫున మన మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వమత సమానత్వాన్ని పాటించేటువంటి మన నరసింహరావు గారు ఇక్కడ మనతోనే ఉన్నారు. మనకి మంచి విడదీయరాని బంధం ఉన్నది. కాలనీలో మంచి పనులు అందరూ కలిసి ఆయన కొన్ని మంచి పనులు చేస్తున్నాం, మనం చేస్తున్నాం, ఆయన చేసే మనం చేసే ఆయన పరస్పరం అంగీకరించుకుంటూ ముందుకెళ్తాను. రేపు ఇంకా ఇదే స్ఫూర్తితోని ఇంకా కాలనీ డెవలప్మెంట్ కోసం మేము పనిచేస్తామని కోరుకుంటూ ఈ రవీంద్ర గౌడ్ గారికి ఇంకా మంచి భవిష్యత్తులో మంచి పోస్టులు రావాలని నేను కోరుకుంటున్నాను. నా కోరిక ఈరోజు రెండు సంఘటనలు, ఒకటి డాక్టర్స్ డే రవీంద్ర గౌడ్ గారిని సన్మానించుకోవడం, మరియు చెక్కాల్ని మొన్న గెలిచిన ఆ యూనియన్ మొత్తం, ఆ సంఘాన్ని మొత్తం మనం సన్మానించుకోవడం చాలా సంతోషం. చెక్కాల్ని ఫెడరేషన్ని సన్మానించుకోవడం అంటే నాకు నేనే సన్మానించుకున్నట్టు సంతోషపడ్డా. ఈ రెండు ఒకసారి నాకు కలిసి వచ్చినాయి కనుక చాలా ఆనందం అనిపించింది. ఈరోజు చాలా మరుపురాని రోజు.